సో ఒకసారి కైలాష్ నేత గారితో మాట్లాడదాం. కైలాష్ నేత గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. కైలాష్ నేత గారు సార్ నమస్కారం. నమస్తే సార్, ఎక్కడున్నారు సార్? సార్ ప్రస్తుతం అయితే నేను నల్గొండలో ఉన్నా సార్. ఓకే, వెరీ గుడ్ సార్. నామినేషన్ ప్రక్రియ జోరుగా నడుస్తుందా? అవునండి అవునండి, చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు, కార్మికులు అందరూ కూడా సంతోషంగా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటిది ఇది. ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రామాలకు సేవ చేసేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తాను. ఓకే, కైలాష్ నేత గారికి ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. డీసీసీగా నియమించబడ్డారు. సో కాంగ్రెస్ పార్టీని కూడా ఆ స్థాయిలో నిలపాలని కోరుకుంటున్నాం. అదే క్రమంలో మంత్రి కోమటిరెడ్డితో మీకున్న విభేదాలు ఏంటి? ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాయడం ఏంటి? అసలు ఏం జరుగుతోంది? ఇంటర్నల్గా కావచ్చు, బహిరంగంగా జరుగుతున్న చర్చ ఏంటి? ఒకసారి దాంట్లో మీరేమైనా వివరణ ఇస్తారా? సార్, ఒకటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రజానాయకుడు. వాళ్ళు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు, ఒకసారి ఎంపీగా చేసినారు, 2 సార్లు మంత్రిగా చేసినారు. వారు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఈ జిల్లాలో ప్రజల కోసం పనిచేసిన నాయకుడు. మేము బై ఎలక్షన్ సందర్భంలో ఒకట సరే ఆ రోజు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఏదో ఆవేశంతో 2 మాటలు అన్నాను. ఆ తర్వాత దాన్ని అపాలజ్ చేసిన ఆ రోజే. అయితే ఇప్పుడు కొద్దిగా దురదృష్టం కొద్దీ నాకు డీసీస్ వచ్చిన తర్వాత చాలా మంది దాన్ని వైరల్ చేసి కక్షపూరితంగా మా మధ్య స్విచ్ పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. అయినప్పుడు కూడా వారి ఇంటి వద్దకు వెళ్ళి నేను దాన్ని ఆ రోజే దాన్ని సమసిపోయింది, నేను ఉపసంహరించుకున్నా, మీ నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పినా సరే కొంత వారు మనసు కలిత చెంది ఉండవచ్చు. అది త్వరలోనే కలిసిపోయి మేము కాంగ్రెస్ పార్టీలో సైనికులుగా పనిచేసి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు రుణమాఫీ కానీ, సన్నబియ్యం కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ, ఉచితంగా ఇవాళ బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్లతోటి మహిళలకు ఇచ్చేటువంటి ఇంటి పేరులో ఇచ్చే కరెంటు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఈ సంక్షేమ కార్యక్రమాల గురించే తప్ప మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ఎజెండా లేదు. మా జెండా కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆలోచనలతో బలహీన వర్గాలకు, దళితులకు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలన్న సంకల్పం మా నాయకులకు ఉంది. ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెంచి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి ప్రజల యొక్క ఆకలి బాధల్ని, నిరుద్యోగుల బాధల్ని, తెలంగాణని సస్యశ్యామలం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందించడం గాని, దేశంలో నెంబర్ 1 గా తెలంగాణ రైజింగ్ పేరుతోటి వారు పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, రోడ్లు గాని, కొత్త హాస్పిటల్ నిర్మాణం గాని, అన్నిటికి మించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవాళ 250 కోట్లతోటి 25 ఎకరాల్లో ప్రపంచం హర్షించదగ్గటువంటి స్కూళ్లు కట్టి భవిష్యత్తు తరాలకు ఇది మానవ వనరుల అభివృద్ధి చేయడానికి ఒక సంకల్పం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆ వారి నాయకత్వంలో అటు మంత్రిమండలి గాని, ఎమ్మెల్యేలు గాని, మేము గాని కొత్తగా నియమించిన డీసీసీలం ఏదైతే ఇది ప్రభుత్వ పదవి కాదండి, ఇది ఇచ్చింది పార్టీలో సేవ చేయమని. కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి గ్రామాల్లో ఉండేటువంటి పేదలకు సంక్షేమ కార్యక్రమాలు, ఆ తర్వాత వాళ్ళ యొక్క అవసరాలు ఏమున్నాయో ఇవన్నీ కూడా తీర్చడానికి పనిచేస్తాం. మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, భిన్నాభిప్రాయాలు లేవు. సరే కొన్ని సందర్భాలలో ఆధిపత్యం కోసం ఒకరికొకరు చేసినప్పుడు కూడా అది ప్రజలకు నష్టం కలిగించదు. రెండోది ఏంటంటే పోటీ పడతాం, అవతల వర్గం కంటే మా వర్గం ఎక్కువ రావాలి, పోటీ పడాలని. అటువంటిది ఒక ప్రజాస్వామ్యంలో ఉంటది, వేరే పార్టీలలో ఉండదని. కాబట్టి మా పార్టీకి ఉన్నటువంటి డెమోక్రసీ ఏదైతుందో ఇది మంచి పరిణామమే. కానీ జరిగిన దాని విషయాన్ని మా అన్న మర్చిపోతాడు. డెఫినెట్లీ మేము ఈ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనని మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, అన్నిటికీ మించి బలహీన వర్గాల ముద్దుబిడ్డ, సైనికుడు, కార్యకర్త అయినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు ఏదైతే వారి సారథ్యంలో మాకు ఇదైతే అవకాశం వచ్చిందో, ఈ జిల్లాలో ఉండబడేటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్, అదే విధంగా జానారెడ్డి గారు, రఘువీరెడ్డి గారు, అదే విధంగా జయవీర్ రెడ్డి గారు, బాలు నాయక్ గారు, వీరేశం గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు, ఇంత అనుభవజ్ఞులు ఉన్నటువంటి కంచుకోట నల్గొండ జిల్లా ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గర్వాన్ని తెచ్చిపెట్టేది, గౌరవాన్ని నిలబెట్టేది. ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిపించి వారి గౌరవాన్ని నిలబెట్టి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. 2029లో మరోసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీకి చాలా నిజంగానే ఈ ఎన్నికల సమయంలో నామినేషన్లు మానవతరా నేను ఒక నిమిషం మాట్లాడండి. ఉద్యమ సహచరుడు, మిత్రుడు,
విద్యావంతుడు యువకుడు అయినటువంటి కైలాష్ నేతను నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో నియమించడాన్ని మేము నిజంగా అభినందిస్తున్నాం, అభినందనలు శుభాకాంక్షలు చెప్తున్నాం, మా నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే ఓకే సార్, ఇంకేమైనా ఉందా మానవతరాయ్ గారు? నేను మాట్లాడచ్చా? మాట్లాడండి, అయిపోయింది. ఓకే, కైలాష్ నేత గారు, ఓవరాల్గా మీరు ఆ ఇష్యూ ఎప్పటిదో దానికి మీరు క్షమాపణ చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం గారికి మంత్రి కోమటిరెడ్డి గారు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి 25/11 రోజున లేఖ రాయడము, అంటే మీ మధ్య ఇంకా వివాదం కొనసాగుతుందా? సో దాంట్లో బయట కైలాష్ నేత గారు, ఒక నిమిషం, బయట ఏం జరుగుతుంది? కోమటిరెడ్డి అనుచరుడికి ఈ యొక్క డీసీసీ పదవి ఇయ్యలేదు. సో దాంట్లో ఇప్పుడు జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం, సో దాన్ని అంతా బేస్ చేసుకొని ఆయన లేఖ రాశాడు. సార్ ఇవన్నీ ఒకటే చెప్తున్నా, నేను రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గల్లీ, ప్రతి వాడ, ప్రతి పల్లెని తిరిగి మా రాజగోపాల్ రెడ్డి అన్నని గెలిపించడానికి ఆర్నిశలు కృషి చేసినటువంటి ఒక సైనికుని, అన్నిటికి మించి రాజగోపాల్ అన్న యొక్క అభిమానాన్ని చూరగొన్న కార్యకర్త నేను లీడర్ అంటలేను. ఒక పిసిసి స్పోక్స్ పర్సన్ ఉన్నా, జనరల్ సెక్రటరీ ఉన్నా, మా అన్న మమ్మల్ని ఆశీర్వదించడానికి తప్పకుండా నాకు వారి ఆశీర్వాదం దొరికింది. మన డిసిసి ఎన్నికలు కూడా వారి యొక్క అభిమానాన్ని చూరగొన్నా. 100% నేను వేరు, రాజగోపాల్ అన్న వేరు కాదు, రాజగోపాల్ అన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి వేరు కాదు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రేవంత్ రెడ్డి వేరు కాదు, అంతా ఒకటే. బయట జరుగుతున్నది ఏదైతే అసత్య ప్రచారం ఉందో ఎవ్వరు కూడా మీరు ఆందోళన చెందొద్దు. ఓకే, కైలాష్ నేత గారు ఒక 2 వాక్యాలు చదువుతాను, కొంచెం వినండి. ది హంబల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ఈజ్ హియర్ బై రిక్వెస్టెడ్ టు టేక్ డిసిప్లినరీ యాక్షన్ అగెన్స్ట్ హిమ్ బై టర్మినేటింగ్ హిమ్ ఫ్రమ్ ది సెడ్ పోస్ట్ అండ్ సూటబుల్ క్యాండిడేట్ మే బీ అపాయింటెడ్ టు డిసిసి నల్గొండ. అంటే ఇది కూడా ఇంకా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, సో రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఒకటే అనుకోవచ్చా? సో దీంట్లో బీసీల మీద మరి టీపీసీసీ అధ్యక్షునికి కంప్లైంట్ చేయకుండా రేవంత్ రెడ్డికి చేయడం, అదే క్రమంలో మిమ్మల్ని టర్మినేట్ చేయాలనడం. సార్ ఏంటంటే అది సోషల్ మీడియాలో పదే పదే వస్తే కొంతమంది అది ప్రచారాన్ని ఖండించడం ఓకే, నేను కాదంటలేను. సో ఆ పాత వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరంతా అడగొచ్చు, దానికి అంటలేను. ఆయన రాసిన లేఖలో కైలాష్ నేతను టర్మినేట్ చేయండి, ఇంకో సూటబుల్ క్యాండిడేట్ని డీసీసీ నల్గొండగా పెట్టాలని ఆయన స్వయంగా రాసిన లేఖలో ఉంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? చూడండి, నేను ఒకసారి అపాలజీ చేసిన, మొన్న కూడా 25వ తారీఖు నాడు మీరు ఏదైతే లేఖ అంటారో 9:10 వారి నివాసంలో సుమారు 150 నుంచి 200 మందితోటి కలిసిన సందర్భంలో 25వ తేదీనేనా 25వ తారీఖు నాడు 9:10 వారి స్వగృహంలో 200 మందితోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి మరో కార్యకర్త అంటే నేను పోయి వారి ఆశీర్వాదం కోరం పోయినా వారు కొంచెం బాధపడ్డారు. ఆ సందర్భంలో కూడా వారు నన్ను అన్నారు, నువ్వు ఇట్లా ఈ రకంగా అంటే నేను చెప్పిన అన్న జరిగిన దానికి నేను అపాలజీ చేసిన, ఆ రోజే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా, నీ మనసులో పెట్టుకోవద్దని చెప్పొచ్చిన. తప్పకుండా ఆయన ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఉంటది కదా, కొంచెం ఉండొచ్చు. ఉంటే దాన్ని కాసేపటి క్రితం గాంధీ భవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడుతూ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా ఇది ఇంటర్నల్ మ్యాటర్, నేను స్పందించానని చెప్పడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఓవరాల్ గా కైలాష్ నేత డిసిసి పదవి ఉన్నదా, ఊడుతుందా, ఏమనుకుంటున్నారు? సార్ ఒకటి, ఇప్పుడు నాకు ప్రత్యేక రాజ్యాంగాలు ఉండవండి, అందరికుంటే నాకుంటది. 2 ఇది ఏఐసిసి ప్రక్రియలో భాగంగా నాకు వచ్చింది, అందరు అభిమానంతో అందరు మద్దతుతోనే వచ్చింది. నా ఒక్కరి కోసము కొత్త రాజ్యాంగాలు ఉండవు, లేదంటే నన్ను ఇంకో రకంగా చూడడు, ఆయనే ఆశీర్వదిస్తాడని చెప్తున్నా మీకు. అంటే మీకు ఆ వీడియో పెడతా. కాదు కైలాష్ నేత గారు, ఈ లేఖ మీరు కలిసే ముందు వచ్చింది అనుకోవచ్చా, మీరు కలిసిన తర్వాత వచ్చింది? అది నాకు సమయం తెలియదు సార్, నేనైతే కలిసిన మీరు వారు మద్దతు కోరిన 9:10 పొద్దున, ఇంకా ఎప్పుడు వచ్చిందో ఇప్పటి వరకు నేను చూడలే, నేను లేక అయినా నేను చూడను. నేను కాంగ్రెస్ పార్టీ సైనికుని, పార్టీ అధిష్టానం నాకు ఒక బాధ్యత ఇచ్చింది. 100% చెప్తున్నా మీ ఛానల్ ద్వారా, పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటా. మీరు అన్నట్టుగా నన్ను తొలగించమని లేదా అని చెప్పిందని మీరు అంటుండ్రు, అది పార్టీ దృష్టికి చేరి
ఒకవేళ అది అధిష్టానం నన్ను ఏ చర్య తీసుకున్నా నేను కట్టుబడి ఉంటా అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి మా ఫోన్ లైన్లో వచ్చి స్పందించినందుకు చాలా ధన్యవాదాలు. ఇక